కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ సీజ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీల తర్వాత కదిలిన అధికార యంత్రాంగం. 5 శాఖలతో కలిపి మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో హరీష్ రావుపై కేసు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు. డిసెంబర్ 1న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు. శని ఆదివారాల్లో కూడా పార్లమెంటు సమావేశాలు. లోక్సభలో ప్రకటించిన స్పీకర్ ఓం బిర్లా. సభా కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు నిర్ణయం. తమిళనాడు సీఎం స్టాలిన్ కు ప్రధాని ఫోన్. వరదల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న మోడీ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ. సౌదీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీకాకుళం యువకులు. బాధితులతో వీడియో కాల్ మాట్లాడిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు. హైదరాబాద్ హయత్ నగర్లో దారుణ హత్య. వ్యాపారవేత్త కాశీరావును గొంతు కోసి చంపిన దుండగులు. క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఎస్వి యూనివర్సిటీలో అన్యమత ప్రచారం. టీటీడీకి వర్సిటీకి సంబంధం లేదన్న హెచ్ఓడి చెంగయ్య. విద్యార్థులను సన్మార్గంలో నడుపుతున్నానంటున్న వివరణ. ప్రొఫెసర్పై పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థి సంఘాలు, బజరంగ్ దళ్. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి కస్తూరాబా స్కూల్లో బియ్యం మాయం. వాహనంలో తీసుకువెళ్తున్న వ్యక్తిని అడ్డుకున్న స్థానికులు. ప్రిన్సిపల్ ప్రమేయంపై ఆరా తీస్తున్న పోలీసులు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఉద్రిక్తత. డంపింగ్ యార్డ్ ఏర్పాటు విషయంలో వివాదం. పొలాల మధ్య ఏర్పాటు చేయవద్దంటూ రైతుల నిరసన. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. రద్దీ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు. శ్రీశైలం దేవస్థానం ఈవో కీలక నిర్ణయం. తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడుతున్న కొండ చర్యలు. ట్రాఫిక్ జామ్ కాకుండా మట్టి పెళ్లళ్లు తొలగిస్తున్న టీటీడీ సిబ్బంది. అమెరికాలో బాలీవుడ్ నటి నర్గిస్ ఫక్రీ సోదరి అరెస్ట్. జంట హత్యల కేసులో నిందితురాలిగా అలియా ఫక్రీ.